ఏంటో కాంగ్రెస్ పార్టీకి చాలా తెలుసు. కాంగ్రెస్ పార్టీకి తెలిసినట్టుగా ఎవరికి తెలియదు. గతంలో ఇదే రేవతి గారిని టీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టినప్పుడు కూడా మేమే మాట్లాడినాం. మీ వ్యక్తిగత జీవితాల్లో మీ యొక్క వ్యాపార ప్రయోజనాల కోసము సమాజంలో అశ్లీలతను పెంచే ప్రయత్నం చేస్తే అది సమాజానికి మంచిది కాదు. ముఖ్యంగా కేటీఆర్ మాట్లాడుతున్నప్పుడు నేను వింటున్నా, అదే మన కుటుంబ సభ్యుల్లో మన తోడబుట్టులను, మన అమ్మలను, మన పిల్లలను అంటున్నప్పుడు మీకు తెలుస్తుంది. అప్పుడు రేపు ఇటొచ్చింది అటు రాకపోవడం కాదు. విమర్శ వేరు, ఈరోజు బూత్ వేరు. అన్నిటికంటే దిగజారి అశ్లీలంగా మీరు తయారు చేస్తున్న వీడియోస్, వాటికి ఎలాంటి లోగోస్ లేకుండా తయారు చేస్తున్న వీడియోస్ మీ యొక్క తగ్గిన మానవతా విలువలకు సూచి. కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు ఎవరు చేయకుండా రియల్ జర్నలిజం చేయండి. కాంగ్రెస్ పార్టీని విమర్శించండి. కాంగ్రెస్ పార్టీ పట్ల, విధానాల పట్ల మీ యొక్క ఉద్దేశాలను చెప్పండి. అన్నిటికి మించి రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా ప్రభుత్వాన్ని నడుపుతారో దాని మీద సీరియస్గా కామెంట్స్ పెట్టండి. దాన్ని ఎవరు కాదంటలేరు. బీఆర్ఎస్ పార్టీ అసహనంతో ఈరోజు ఏం చేస్తుందో తనకే తెలియని స్థితిలో ఈరోజు మాట్లాడుతున్న పరిస్థితి. రేవతి, తన్వి వీళ్ళిద్దరిని పరామర్శిస్తూ కేటీఆర్ మాట్లాడుతున్న మాటలు వాళ్ళిద్దరిని తనే ప్రోత్సహించిండా అన్నట్టుగా కనిపిస్తున్న పరిస్థితి. వాళ్ళిద్దరు కూడా ఆడబిడ్డలే. వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేసిన వీడియోలు చూపించమనండి. పబ్లిక్ డొమైన్లో పెట్టే ముందు వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులకు వాళ్ళు పెడుతున్న వీడియోలు ఒకసారి చూపించమని చెప్పింది. ఇదే మీరు సభ్య సమాజానికి ఇస్తున్న మెసేజ్ అనేది తెలుస్తుంది ఇప్పుడు. కాబట్టి వీళ్ళ మాటలు విని ఇలాంటి వీడియోలు తయారు చేయడానికి ఎవరు ముందుకు రాకండి. ఎందుకంటే విమర్శ, అశ్లీలము, బూతు వీటికి తేడా ఉంటుంది. జర్నలిజానికి ఇలాంటి వాటికి కూడా చాలా తేడా ఉంటుంది. ఎవరినో కాపాడడానికి మీ పరువు తీసుకునే ప్రయత్నం చేయకండి.